ప్రముఖ నటుడు హోస్ట్ అజాజ్ ఖాన్, నిర్మాత రాజ్ కుమార్ పాండేపై తాజాగా ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. హౌస్ అరెస్ట్ వెబ్ షోలో అశ్లీల కంటెంట్ ప్రసారం చేస్తున్న నేపథ్యంలో వారిపై కేసు నమోదైంది. దీంతో ఈ వెబ్ సిరీస్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న అజాజ్ ఖాన్ పై, ఈ వెబ్ సిరీస్ ప్రసారం అవుతున్న ఉల్లు యాప్ పై కూడా పోలీసులు చర్యలు తీసుకున్నారు. బజరంగ్ దళ్ కి చెందిన కార్యకర్త గౌతమ్ రవ్రియా ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అజాజ్ ఖాన్ పై కేసు ఫైల్ చేశారు. ముఖ్యంగా ఈ షోలో అశ్లీల భాషలో కంటెంట్ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. మహిళలను కించపరిచే విధంగా దృశ్యాలు ఉన్నట్టు కూడా ఫిర్యాదులో తెలపడం జరిగింది. అంతేకాదు, అనేక మంది ఈ షోకి చెందిన అశ్లీల దృశ్యాలను తమకు షేర్ చేస్తున్నారని ఫిర్యాదు ఇచ్చిన వ్యక్తి కూడా పేర్కొన్నారు. ఇకపోతే భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద నిర్మాత, నటుడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ముఖ్యంగా ఈ షోకి సంబంధించిన కొన్ని వీడియో క్లిప్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. షోలో పాల్గొనే కంటెస్టెంట్లపై ఒత్తిడి చేస్తున్నట్లు సాక్ష్యాధారాలతో సహా దృశ్యాలు ఉన్నాయి. అంతేకాదు, అటు మహిళలను కూడా ఒత్తిడి చేసే దృశ్యాలు ఆ వీడియోలో ఉండటంతో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇక పోటీలలో పాల్గొన్న వారిని కూడా కొన్ని అసభ్యకరమైన ప్రశ్నలు వేస్తున్నట్లు ఆ వీడియోలలో కనిపిస్తోంది. అందుకే ఈ వెబ్ షోను తక్షణమే బ్యాన్ చేయాలని బీజేపీ ఎమ్మెల్సీ చిత్రా వాఘా కూడా డిమాండ్ చేశారు. ఇలాంటి షోలలో ఉన్న కంటెంట్ అటు సమాజంపై, ఇటు పిల్లలపై ప్రభావం చూపుతుందని, ఈ షోలను ప్రసారం చేసే మొబైల్ అప్లికేషన్లపై కూడా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ను ఆమె కోరారు. ఇక ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక అజాజ్ ఖాన్ విషయానికి వస్తే, రక్త చరిత్ర సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత అల్లాకే బందే వంటి సినిమాలలో కూడా నటించాడు. ఆ తర్వాత పలు టెలివిజన్ షోలలో కూడా పనిచేసిన ఈయన 2013లో సల్మాన్ ఖాన్ హోస్ట్ గా చేసిన బిగ్ బాస్ సీజన్ 7లో పాల్గొన్నారు. అంతేకాదు, కామెడీ నైట్స్ విత్ కపిల్ అనే షోలో కూడా కనిపించారు. ఇక ఈ షో వివాదానికి దారితీసిన విషయం మనకు తెలిసిందే. అంతేకాదు, తెలుగులో దూకుడు, నాయక్, బాద్షా వంటి చిత్రాలలో కూడా ఈ నటుడు నటించాడు.